సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సినిమాలు, సాహిత్యం జీవితాన్ని ప్రతిబింబించాలని, వాటికో ప్రయోజనం ఉండాలని అంటారు. సమాజ మార్పుకో మంచికో అవి ఉపయోగపడకపోయినా కనీసం హాని చేసేవిగా, తప్పుడు విలువల్ని ప్రోత్సహించేవిగా ఉండకూడదు. స్త్రీ పాత్రల్ని అసభ్యంగా, అభ్యంతరకరంగా చూపుతూ, అలాంటి భాషని వారి పట్ల వాడుతూ స్త్రీల పట్ల మాకు చాలా గౌరవం ఉందని అనడం కన్నా మోసం మరొకటి ఉంటుందా? ఇలాంటి భావాలు పిల్లలపై ప్రభావం చూపవా? ఆటలు, పాటలు, ఇతర సృజనాత్మక కార్యక్రమాలన్నీ అటకెక్కించేశాక, సినిమా సంస్కృతికి మన పిల్లల్ని అర్పించేశాక సినిమాల ద్వారానే జీవితాన్ని అర్థం చేసుకునేందుకు పిల్లలు ప్రయత్నిస్తారు. అలా పెరుగుతున్న పిల్లలకి స్త్రీల పట్ల గౌరవం ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి? ఈ కార్యక్రమం చూస్తూ ఆలోచించండి. హాయ్, హలో, వెల్కమ్ టు సఖీ.com. మనం కంప్యూటర్ ఆపరేట్ చేయాలి అన్నా, మెయిల్స్ పంపించాలి అన్నా కంపల్సరీ ఇంగ్లీష్ వచ్చి ఉండాలి అనుకుంటాం. అలా కాకుండా తెలుగు వచ్చిన వాళ్ళు కూడా హ్యాపీగా తెలుగులో టైప్ చేసి మెయిల్స్ పంపించవచ్చండి. అది ఎలాగో ఈరోజు మనకు చూపిస్తానంటున్నారు కంప్యూటర్ ఎక్స్పర్ట్ నల్లమోతు శ్రీధర్ గారు. మరి తెలుసుకుందామా? హలో శ్రీధర్ గారు. శ్రీధర్ గారు, జనరల్గా అందరూ మెయిల్స్ పంపించాలనుకుంటే ఇంగ్లీష్లోనే పంపించాలి అని అనుకుంటారు. అండ్ ఈ మధ్యకాలంలో ఎక్కువగా అదే వాడుతున్నారు కూడా ఇంగ్లీష్ అనేది. కొంతమంది తెలుగులో పంపించాలనుకుంటారు, ఇంగ్లీష్ రాని వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్. సో తెలుగులో టైప్ చేయడం ఈజీ అని మెయిల్స్ ఎలా పంపించవచ్చండి తెలుగులో? యాక్చువల్గా మనకు తెలుగులో టైప్ చేయడానికి చాలా కష్టం అన్నట్టుగా చాలామంది ఫీల్ అవుతూ ఉంటారు. ఎందుకంటే తెలుగులో టైప్ చేయాలంటే ఒక కీబోర్డ్ లేఅవుట్ని ప్రాక్టీస్ చేయాలని చెప్పేసి అని, అది చాలా కష్టంగా ఉంటుందని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఈరోజు మనం తెలుగులో టైప్ చేయడానికి రకరకాల సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయి. సో అవి కూడా చాలా ఈజీగా టైప్ చేయొచ్చు. అంటే ఫొనెటిక్ అని చెప్పేసి ఇప్పుడు మనం తెలుగు ఇంగ్లీష్ రాని వాళ్ళు తెలుగులోనే మీరు ఎలా ఉన్నారు అని MERU మీరు ఎలా ఇయ్యాలి అని ఇలా టైప్ చేసుకుంటూ వెళ్తారు. సేమ్ అలాగ మీరు అని టైప్ చేస్తే తెలుగులో ఆటోమేటిక్గా ఆ తెలుగు అక్షరాలే కంప్యూటర్ స్క్రీన్ మీద వచ్చేలాగా మనం తెలుగు టైప్ చేసుకోవచ్చు. ఓకే. సో ఈ విధంగా మనకి రకరకాల సాఫ్ట్వేర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి, వాటితో టైప్ చేసుకోవచ్చు. రకరకాల సాఫ్ట్వేర్స్ అందుబాటులో ఉన్నాయంటున్నారు. జనరల్గా మనకి ఇప్పుడు సిస్టమ్ ఉంది, కీబోర్డ్ ఉంది, అండ్ కంప్యూటర్ స్క్రీన్ పైన మనకి ఎక్కడ తెలుగు ఆప్షన్ అనేది కనిపించదు. అసలు ఎలా స్టార్ట్ చేయడం, ఎలా మనం టైప్ చేయాలి అంటే ఈ తెలుగులో? టైపింగ్ దాకా వెళ్లే ముందు మనకు తెలుగు అక్షరాలు ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేస్తే కనుక ఇలా బాక్స్ లా కనపడతాయి. చాలా మంది అసలు తెలుగే కనపడదు, కంప్యూటర్లో తెలుగు కనపడదు, తెలుగు సపోర్ట్ చేయదు అనుకుంటా ఉంటారు. కొన్ని సిస్టమ్స్ అంటే ఇప్పుడు చాలామంది ఇప్పటికీ విండోస్ XP వాడుతున్నారు. విండోస్ XP వాడే వాళ్ళ దాంట్లో మనకి ఇలా తెలుగు వెబ్సైట్లు కానీ లేదా ఎక్కడ తెలుగు కంటెంట్ కనపడితే ఇంటర్నెట్లో దాన్ని ఓపెన్ చేస్తే కనుక ఇలా బాక్సులు కనపడతాయి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసిన తర్వాత మనం తెలుగు టైపింగ్ అనేది మనం చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లం అనేది తెలుగుని చూడాలంటే, మన కంప్యూటర్లో చూడాలంటే కనుక ఒక చిన్న సాఫ్ట్వేర్ అనే దాన్ని మనం డౌన్లోడ్ చేసుకోవాలి. అది ఫస్ట్ స్టెప్. ఆ తర్వాత తెలుగు టైప్ చేయడానికి ఇంకొక సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకోవాలి. అదే లేటెస్ట్గా వస్తున్న విండోస్ 7 కనుక మన దగ్గర ఉంటే కనుక ఈ ఫస్ట్ స్టెప్ అవసరం లేదు. అంటే తెలుగు అక్షరాలు సరిగా కనపడకపోవడం అనే ప్రాబ్లమే ఉండదు. సో తెలుగు సైట్లో ఓపెన్ చేస్తే ఇలా బాక్స్లుగా రావడం అనే ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ స్టెప్ కోసం మనకి iComplex అని చెప్పేసి ఒక చిన్న సాఫ్ట్వేర్ మనకే ఈ సైట్లో నుంచి ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ORICORN.lab.com అని చెప్పేసి ఆ సైట్లోకి వెళ్ళేసి దాంట్లోంచి జస్ట్ 4 MB ఫైల్ సైజ్ ఉన్న సాఫ్ట్వేర్ ఉంటుంది. క్లిక్ హియర్ టు డౌన్లోడ్ అని చెప్పేసి ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసేసి డౌన్లోడ్ చేసి రన్ అని చెప్పేసి అన్నామంటే కనుక దాన్ని డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఈ పర్టికులర్ సాఫ్ట్వేర్ నేను డౌన్లోడ్ చేస్తున్నాను. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత డెస్క్టాప్ మీద ఆ సాఫ్ట్వేర్ ఉంటుంది. సో రన్ అని కొట్టేసి వన్స్ ఆ సాఫ్ట్వేర్ రన్ చేసినప్పుడు ఇక్కడ ఇలాగ ఆప్షన్ వస్తుంది, ఇన్స్టాల్ కాంప్లెక్స్ స్క్రిప్ట్స్. కాంప్లెక్స్ స్క్రిప్ట్స్ అనేది అంటే మన తెలుగు కావచ్చు, ఇండియన్ లాంగ్వేజెస్ అన్నిటిని చేయడానికి నా పర్టికులర్ బటన్ క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి కొన్ని ఫైల్స్ కాపీ అవుతున్నాయి. సో ఆ ఫైల్స్ అన్ని కాపీ అయిన తర్వాత కంప్యూటర్ రీస్టార్ట్ చేయమని చెప్పేసి ఉంటుంది. వన్స్ ఒకసారి మనం సిస్టమ్ రీస్టార్ట్ చేసామంటే కనుక తెలుగు స్క్రిప్ట్ ఇంతకుముందు ఏదైతే సరిగ్గా కనపడలేదు అది యాజ్ ఇట్ ఈస్గా నార్మల్గా కనపడుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రీస్టార్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి. సిస్టమ్ రీస్టార్ట్ చేసాం కదా, రీస్టార్ట్ చేసిన తర్వాత ఇంటర్నెట్ ఓపెన్ చేసి మనం ఇందాక ఏదైతే బాక్స్లో కనపడిందో ఆ తెలుగు వెబ్సైట్ని ఓపెన్ చేద్దాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ nallamothu.com అని చెప్పేసి నా సైట్ని ఓపెన్ చేస్తున్నాను. అది కంప్లీట్ తెలుగులో ఉంటుంది. అది ఇందాక మనకు బాక్సులుగా ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, మనకు బాక్సులుగా ఉన్న కంటెంట్ మొత్తం తెలుగు చాలా క్లియర్గా కనపడుతుంది. సో ఎక్కడ మనకి ఇందాక బాక్సెస్ కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంది. టైపింగ్కి యాక్చువల్గా చాలా మెథడ్స్ ఉన్నాయండి. కాకపోతే అన్నిటికంటే ఈజియెస్ట్ మెథడ్ అక్షరమాల అని చెప్పేసి ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటుంది. దాన్ని నెట్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం ప్రాక్టికల్గా చూద్దాం. జస్ట్ google.com అనే సైట్ ఓపెన్ చేసి అక్షరమాల అని చెప్పేసి డౌన్లోడ్ వెతికితే కనుక softpedia.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది చూడండి.
అదేంటంటే దాంట్లో మనకి సాఫ్ట్వేర్ అవైలబుల్ అవుతుంది. ఓకే. softpedia.com జస్ట్ గూగుల్లో వెతికితే సరిపోతుంది. ఇక్కడ డౌన్లోడ్ అనే ఒక బటన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మనకి యూఎస్ సర్వరా యూకే సర్వరా ఇలా ఉంటాయి, ఏది సెలెక్ట్ చేసుకున్న ప్రాబ్లం లేదు. ఓకే. జస్ట్ క్లిక్ చేస్తే కనుక డౌన్లోడింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. చూడండి ఇది 2.06 MB ఫైల్ సైజ్ ఉంది. సో సేవ్ అని కొడుతున్నాం. ఓకే. ఎక్కడ సేవ్ చేయాలని చెప్పేసి అడుగుతుంది. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అని కొట్టేసేస్తాం. ఓకే. వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇది జిప్ ఫైల్, అంటే కంప్లీట్ చేయబడి ఉన్న ఫైల్, దాన్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే. ఇప్పుడు వన్స్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ జిప్ ఫైల్ వచ్చింది చూడండి, దాని లోపల సెటప్ ఫైల్ ఉంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే మీకు ఇలా బాక్స్ వస్తుంది. ఓకే. సింపుల్గా ఏం కష్టం, ఏ సాఫ్ట్వేర్ అయినా కానీ ఇట్లాగా నెక్స్ట్ కొట్టుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుందండి. ఓకే. నెక్స్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళేసి మనం ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత, సో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిన తర్వాత ఇక్కడ మనకి సిస్టమ్ ట్రేలో దాని ఐకాన్ వచ్చింది చూడండి, అక్షరమాల 2007 అని చెప్పేసి. అవును. సో ఈ సిస్టమ్ ట్రేలో ఉన్న ఐకాన్ని మనం తెలుగు కాబట్టి టైప్ చేయాలనుకుంటుంది, రైట్ క్లిక్ చేసేసి తెలుగు RTS అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ నుంచి మనం దేంట్లో అయినా కానీ డైరెక్ట్గా తెలుగులో టైప్ చేసుకెళ్ళవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నోట్ ప్యాడ్ అనే దాంట్లో చూద్దాం, RAAME అని కొడితే రామ అని చెప్పేసి వచ్చింది చూడండి, MERU అని కొడితే మీరు అని చెప్పేసి ఓకే. అంటే మనము టైప్ చేయడం ఇంగ్లీష్లోనే టైప్ చేస్తూ ఉండాలి, అక్షరాన్ని ఇంగ్లీష్లోనే కొడుతూ ఉండాలి, బట్ అక్కడ మనకి మ్యాటర్ మాత్రం తెలుగులో వచ్చేస్తుంది. ఓకే. ఎలా అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ FBలోనే పెట్టాలి అనుకుంటే ఎలా పెట్టొచ్చండి? చూపిస్తానండి. ఇప్పుడు నా ఫేస్బుక్ అకౌంట్లో లాగిన్ అవుతున్నాను. ఇక్కడ మన facebook.com అనే సైట్లోకి వెళ్ళాము. సైట్లోకి వెళ్ళేసి మన యూజర్ అకౌంట్లోకి లాగిన్ అయితే అప్డేట్ స్టేటస్ అనే దాంట్లో నార్మల్గా టైప్ చేసేటప్పుడు ఇలా ఇంగ్లీష్లో క్యారెక్టర్స్ వస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనం అక్షరమాల ఏదైతే ఇన్స్టాల్ చేసుకున్నామో దాన్ని ఎనేబుల్ కొట్టేసి టైప్ చేసుకుంటా వెళ్తే చూడండి తెలుగు అనేది యాజ్ ఇట్ ఈజ్ వచ్చేసేస్తుంది. ఓకే. ఇలాగా మన తెలుగులో ఎంత మ్యాటర్ అయినా కానీ ఎలా ELWA ఎలా మామూలు ELE అని కొడతారు, ELWA కొడితే కనుక లాకి లా దగ్గర వచ్చేసేస్తుంది. ఇలాగ మనం చాలా ఈజీగా జస్ట్ తెలుగు తెలుసుకొని తెలుగులో టైప్ చేసేయచ్చు ఇంగ్లీష్ కీబోర్డ్ ద్వారానే. సో ఇలాగ మెయిల్స్ కూడా యాజ్ ఇట్ ఈజ్ గా తెలుగులో మనం డైరెక్ట్ కంపోజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఇంతకుముందు చెప్పుకొని ఉన్నాం వేరే సాఫ్ట్వేర్స్ ఏమన్నా ఉన్నాయి తెలుగు టైపింగ్ కోసం అని చెప్పేసి. సో మిగతా సాఫ్ట్వేర్స్ మిగతా మెథడ్స్ లో ఒక చోట మ్యాటర్ టైప్ చేసుకొని దాన్ని కాపీ చేసుకొని వెళ్ళేసి వేరే చోట పేస్ట్ చేయాల్సి వస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనం డైరెక్ట్ ఫేస్బుక్ వెళ్ళాము టైప్ చేసాము, అలాగే నోట్ ప్యాడ్కి వెళ్ళాము టైప్ చేసాము. అంటే ఇప్పుడు మనం అక్కడ ఐకాన్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఎనేబుల్ డిజేబుల్ సో దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ మనం చాట్ చేస్తున్నా అంటే అప్డేట్ స్టేటస్ పెట్టే అప్పుడే మనకి ఎవరైనా ఆన్లైన్లో వచ్చినప్పుడు వాళ్ళతో చాట్ చేయాలి అంటే మరి అప్పుడు ఇంగ్లీష్లోనే వెళ్తుందా మనం టైప్ చేసిన లేకపోతే తెలుగులో వెళ్తుంది? యాక్చువల్గా దీనికి కీబోర్డ్ షార్ట్ కట్ ఒకటి ఉంటుందండి, కంట్రోల్ షిఫ్ట్ అని చెప్పేసి అని ఒక షార్ట్ కట్ ఉంటుంది. సో అప్పటిదాకా ఇంగ్లీష్లో తెలుగులో ఉన్నది కాస్త ఇంగ్లీష్లోకి మారుతుంది. అలాగే ఒకవేళ ఇంగ్లీష్లో తెలుగులో ఉంటే కనుక అది ఇంగ్లీష్లో మార్చుకోవచ్చు అంటే టాగిల్ అవుతుంది. ఈ పర్టికులర్ షార్ట్ కట్ వాడామంటే ఈ మూమెంట్ వరకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంగ్లీషే వస్తుంది అనుకున్నాం, మీతో నేను చాట్ చేయాలంటే కనుక ఇంగ్లీష్లో కావాలంటే ప్రెజెంట్ ఇది తెలుగులో ఉంది కదా, సో సింపుల్ కంట్రోల్ షిఫ్ట్ అనే దాన్ని ప్రెస్ చేసి ఉన్నామంటే కనుక అది ఆటోమేటిక్గా ఇంగ్లీష్లోకి మారిపోతుంది. ఓకే, థ్యాంక్స్ అండి. నిజంగా ఇది చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. చాలా మందికి తెలుగులో టైప్ చేయాలంటే అదొక విద్యనేమో, దానికి కీప్యాడ్లో తెలుగు అక్షరాలు ఉండాలేమో అని కొన్ని అపోహలు ఉంటాయి. సో అవన్నీ క్లియర్ అయిపోయి క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్స్ అలాట్ శ్రీధర్ గారు.